హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ద గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో నేషనల్ క్రష్ రష్మిక మందన మూవీ ద గర్ల్ ఫ్రెండ్ గురించి రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. చాలా రివ్యూస్ వచ్చినాయి. సో మూవీ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను సినిమా చూసి మరీ రివ్యూ ఇస్తున్నాను అనమాట. అప్పటిదాకా రివ్యూ ఇవ్వద్దని అనుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రక్కీ లైఫ్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ద గర్ల్ ఫ్రెండ్. సో ప్రతి ఒక్కరి లైఫ్లో, ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ అనేది ఉంటుందన్నమాట. సో తను కొంచెం జర్నీ చేసే వరకు, కొంత స్టేజ్ వరకు ఉంటుంది. సో అలాంటి గర్ల్ ఫ్రెండ్ మూవీ సినిమా వచ్చినప్పుడు నేనేమనుకున్నా అంటే, ఓ మై ఫ్రెండ్ లెక్క ఫ్రెండ్షిప్ ఓరియంటెడ్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. కాకపోతే ఇది టోటల్గా డిఫరెంట్ కంటెంట్ అనమాట. టోటల్గా డిఫరెంట్ కంటెంట్ అనమాట. సో మూవీ మొత్తానికి తీసింది దేనికోసం అంటే, హీరోయిన్ని హైలైట్ చేయడానికి, ఆడవాళ్ళని హైలైట్ చేయడానికే. సో అమ్మాయిని హైలైట్ చేయడానికే. ఇక్కడ విలన్ వచ్చేసి హీరో వాళ్ళ ఫాదర్ లెక్క అనిపించారు అనమాట నాకు. ఇలా ఉంటే సొసైటీలో అబ్బాయిల మీద మర్డర్లు జరగడం, పిక్నిక్ అని తీసుకెళ్ళి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మరి వాటి గురించి ఏమంటారో నాకైతే అర్థం కాలేదు. సో హీరోని బ్యాడ్ చేయడానికి, హీరో వాళ్ళ ఫాదర్ని బ్యాడ్ చేయడానికే ఇలాంటి సినిమా కంటెంట్ తీసినట్టుంది. సో ఇది ఇమాజినేషన్లో చాలా వరకు ఉంటాయి, కానీ రియలిస్టిక్గా ఎక్కడ వర్కౌట్ అవ్వవు. రియల్ లైఫ్లో ఇలాంటి కంటెంట్ అనేది ఎక్కడ ఎవరికి టచ్ అవ్వదు. కాకపోతే కొంతమందికి టచ్ అవుతుంది. లవ్ చేస్తుంది, కాకపోతే ఎప్పుడు ఇష్టం అని చెప్పదు. వాడు ఏం చేసినా కూడా వద్దని చెప్పదు. హీరో ఏం చేసినా కూడా వద్దని చెప్పదు. హీరో ఇష్టం లేదని చెప్పదు. అంత అయిపోయిన తర్వాత హీరోని బ్లేమ్ చేయడం, హీరో వాళ్ళ ఫాదర్ని బ్లేమ్ చేయడం, వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని చూపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. నాకైతే ఈ సినిమాలో రష్మిక మందన క్యారెక్టర్ అయితే అస్సలే నచ్చలేదు. ఎందుకంటే వన్ సైడ్ క్యారెక్టర్ ఉంది. ఓన్లీ హైలైట్ చేయడానికి, మంచిగా చూపించాలి అనే ఇంటెన్షన్ తోటి వన్ సైడ్ క్యారెక్టర్ తీసుకున్నారనమాట. నాకైతే అసలే నచ్చలేదు. సో ఓవరాల్గా మూవీ అయితే నార్మల్గానే ఉంది, అంత ఎఫెక్టెడ్గా ఏం లేదు. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్టోరీ డిజైనింగ్, మళ్ళీ స్క్రీన్ ప్లే కానీ పర్లేదు, చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. సో వీలైతే మీరు వెళ్ళి చూడండి. నెక్స్ట్ మూవీ ఏంటంటే, మనం శివ మూవీ గురించి చెప్పుకున్నాం కదా. శివ మూవీతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బాయ్ బాయ్.